వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ధనుష్, కృతి సనన్ హిందీలో నటించిన తేరే ఇష్క్ మైన్ తెలుగులో అమర కావ్యం క్రింద రిలీజ్ అయింది. ఈ యొక్క మూవీ రివ్యూ నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూస్ నచ్చినట్టయితే కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అమర కావ్యం మూవీ గురించి చెప్పాలంటే మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు, ట్రైలర్ కూడా చూడలేదు. ఖాళీగా ఉండి ఏ మూవీకి వెళ్ళాలని ఆలోచిస్తుంటే అలా చూస్తుంటే ఈ మూవీ కనిపించింది అనమాట. అప్పుడు అమర కావ్యం వెళ్దామని ఫిక్స్ అయ్యి అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి మా ఫ్రెండ్స్తో కలిపి వెళ్ళిన. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయిన 15 నిమిషాలకైతే మూవీకి వెళ్ళడం అయితే జరిగింది. ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోవడం వల్ల టైంపాస్ కోసం వెళ్ళిన మూవీ అయితే ఇది. బయటకు వచ్చేసరికి అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే జరిగింది. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవేమో కానీ అందువల్ల ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే వచ్చిందనమాట. మూవీ మొత్తం ఒక ప్యూర్ లవ్ స్టోరీ అనమాట. పిచ్చి ప్రేమ, బీభత్సకరమైన కోపం, ఏమైనా చేయగలననే పట్టుదల ఒక హీరో క్యారెక్టర్ కథ ఇదనమాట. అమర కావ్యం టైటిల్కి తగ్గట్టు ఒక కవిత్వంలాగా ప్రేమ కోసం అమరుడైన ఒక పేద కుటుంబం నుంచి ఒక హీరో కథ అనమాట ఇది. తనకున్న కోపంతో ఉన్న హీరో క్యారెక్టర్లో ఉన్న కోపంతో కూడిన హీరో క్యారెక్టరైజేషన్ ఉన్న కథ ఇది. చివరికి అంత కోపంతో ఉన్న వ్యక్తి ప్రేమించి ఏ విధంగా మోసపోయి అమ్మాయి వల్ల ఎన్ని కష్టాలు పడ్డాడో చివరికి ఏం సాధించాడు అనేది కథ అయితే ఉండడం అయితే జరిగింది. ధనుష్ అయితే యాక్టింగ్ అయితే సూపర్గా చేశాడు. అసలు స్టార్టింగ్ నుంచి చివరి వరకు అయితే చాలా బాగా అయితే చేయడం జరిగింది. స్టోరీకి తగ్గట్టు అతనిలో వేరియేషన్స్ అయితే చాలా బాగా చూపించాడు అనమాట. కొన్ని సీన్స్లో అయితే కట్టిపడేశాడు. మినిమం ధనుష్ కోసం అయితే కంపల్సరీగా ఈ మూవీస్ చూడొచ్చు. అలాగైతే ఉంది. చాలా సినిమాలు చేశాడే కానీ అంతకు మించి కాదు, కానీ సినిమాలు అయితే క్యారెక్టర్ తగ్గట్టు అయితే చాలా బాగా అయితే చేయడం జరిగింది. స్లోగా కథ ఉన్నప్పటికీ చూసే కొలది ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా ఒక మంచి స్టోరీని చూసినట్టు అయితే ఉంటుంది. ఎక్కడ ఎలివేషన్స్ అయితే ఉండవు, కానీ ఎలివేషన్స్ ఉంటే బాగుండి అనిపిస్తుంది, కానీ ఎలివేషన్ ఇవ్వకుండా నార్మల్ స్టోరీగా అయితే తీయడం అయితే జరిగింది. ఒక సింపుల్ స్టోరీ లైన్ని తీసుకొని ప్రతి పాత్రలోని షేడ్స్ని ప్రతి పావు గంటకి అటు ఇటు సినిమాని టోన్ చేంజ్ చేస్తూ తీయడం అయితే జరిగిందనమాట. అలాగే హీరోయిన్ పాత్రలో కృతి సనన్ అనేది చాలా బాగా నటించింది. చాలా మెచ్యూర్డ్గా నటించింది అనమాట. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, స్టోరీకి తగ్గట్టు టైం టు టైం చేంజ్ కానీ, యాక్టింగ్లో అయితే చాలా బాగా అయితే చూపించడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అయితే చాలా బాగా అయితే చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్ తెలుగులో డబ్బింగ్ అంత బాగాలేదు, కానీ బీజిఎం అయితే చాలా బాగా అయితే కుదరడం అయితే జరిగిందనమాట. చాలా బాగా ఎలివేట్ చేయొచ్చు, కానీ ఎలివేషన్ అంత బాగా బీజిఎంతో చేయలేదు. సింపుల్గా స్టోరీకి తగ్గట్టే కొట్టాడు అనమాట. ఏది పీక్స్లో ఉండదు, ఏది తక్కువ ఉండదు, అలా మీడియంగా అయితే ఉండడం అయితే జరిగింది. ప్రకాష్ రాజ్ ఒక సీన్లో అయితే చాలా బాగా నటించాడు. ఆ సీన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా సీన్స్లో కనబడుతుంది అలాంటి క్యారెక్టర్, కానీ ఈ సినిమాలో కొద్దిగా మెచ్యూర్డ్గా ఉంది, కొద్దిగా ఫ్రెష్గా ఉందన్నాడు. చూడడానికి చాలా కట్టిపడేసినట్టు ఉందన్నాడు. ఆ సీనే హైలైట్గా అయితే నాకైతే అనిపించింది అనమాట. తెలుగులో డబ్బింగ్ అస్సలు అయితే బాగోలేదు. కొద్దిగా శ్రద్ధ తీసుకొని స్టోరీ మీద ఇంకా బాగుంటే పడుతుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బాగా డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందండి. హీరో ఫ్రెండ్ పాత్ర ఉన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా చేయడం జరిగింది. హీరోయిన్ అలాగే తగ్గట్టు హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ కూడా స్కోప్కి తగ్గట్టు చాలా బాగా అయితే నటించడం అయితే జరిగిందనమాట. చాలా సీన్స్ చూసినట్టుగా రొటీన్గా ఉన్నా కానీ రీసెంట్గా నేను చూసిన మూవీస్లో కొద్దిగా బాగా ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్ అయితే తీయడం అయితే జరిగింది. మెయిన్గా సినిమా లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ కానీ, లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు అనుభవించిన కష్టాలు కానీ, ఏమేమి చేసేవైనా కానీ ఒకసారి మళ్ళీ చూసుకునే విధంగా అయితే మూవీ అయితే ఉండడం జరిగింది. మూవీలాగా చూస్తే అయితే చాలా బాగా నచ్చడం అయితే జరుగుతుంది. ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చిన మూవీ అనమాట. మిడిల్ క్లాస్ అబ్బాయిల పాత్రలో బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. అలాగే హీరో ధనుష్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆయన కోసమని ఈ మూవీ అయితే చూడడం అయితే ఈజీగా చూడొచ్చు. నాకైతే ఈ విధంగా అనిపించింది అనమాట. మూవీ లవర్స్ ఉంటే వెళ్ళండి, మంచిగా ఎంగేజింగ్ అవుతారు. చూసి కొద్దిగా ఉన్న సినిమాస్లో కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయ్యి అయితే వస్తారనమాట. ఎందుకంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు కాబట్టి చాలా బాగా అయితే ఉండడం జరిగింది. రొటీన్ స్టోరీ కానీ కొద్దిగా ఫ్రెష్గా ఉంది, అదైతే నేనైతే చెప్పగలను. అలాగే మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో. నా యొక్క రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ యొక్క వీడియోని చూసినా థ్యాంక్ యూ సో మచ్ గైస్.